హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ 9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గ్రీష్మ ఫ్రమ్ 49. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఐఓఐకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ గ్రీష్మ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ పొందాలనుకున్నా, మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ కావాలని తెలుసుకోవాలనుకున్నా డాక్టర్ గారితో మాట్లాడడానికి టీవీ 9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గ్రీష్మ గారితో మాట్లాడచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు స్టూడియో. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా ఇన్ఫర్టిలిటీ గురించి మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. దీనికి సొల్యూషన్స్ వెతికే క్రమంలో ఐవీఎఫ్ ఐఓఐకి వెళ్తున్నారు. అసలు వాట్ ఈజ్ ఐఓఐ? ఇప్పుడు మనకి ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్. అంటే దీంట్లో ఏం చేస్తాము అంటే నార్మల్గా మనకి స్పర్మ్ అనేది తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేటట్టు మనం నార్మల్గా అంటే ఇద్దరు కలిస్తే ఇంటర్ కోర్స్ చేస్తే మనకి వెజైనాలో ఉంటుందన్నమాట స్పర్మ్. అలా కాకుండా మనం సర్విక్స్ అనే బ్యారియర్ని కూడా క్రాస్ చేసి డైరెక్ట్గా యుట్రస్లో మనం ప్రాసెస్ అయిన స్పర్మ్ వేసే పద్ధతిని ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటాం అనమాట. సో నార్మల్గా ఎవరికి చేస్తారు ఐయుఐ, సో ఎన్ని సైకిల్స్ చేస్తారు, సో సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంటుంది ఈ ప్రాసెస్లో. సో నార్మల్గా మనం ఐయుఐ అనేది ఎవరికి చేస్తారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ట్యూబ్స్ అనమాట. సో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి నార్మల్గా ఉండాలి, అంటే కనీసం ఒక్క ట్యూబ్ అన్నా మనకి ఓపెన్ ఉండాలన్నమాట ఐయుఐ సక్సెస్ అవ్వడానికి. అట్లాగే మనకి ట్యూబ్స్ కూడా నార్మల్ ఉన్నాయి అనుకోండి, సో అంటే చిన్న మెథడ్స్తో కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, అంటే మెడిసిన్ తీసుకొని న్యాచురల్గా ట్రై చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ అవ్వట్లేదు, సో అట్లా 5 months 6 months ట్రై చేశారు అంటే నెక్స్ట్ ఏం చెప్తాము అంటే ఐయుఐ ప్రాసెస్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి సెమెన్ అనేది కూడా ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట ఐయుఐ సక్సెస్లో. నార్మల్గా మనకి సెమెన్ అనేది ఎట్లా ఉండాలి అంటే కనీసం మనకి అంటే 1 ml అనేది తీసుకుంటే సెమెన్ నార్మల్ అంటే మనకి 16 millions అనమాట. సో ఐయుఐ పద్ధతికి వెళ్ళాలి అంటే మనకి కనీసం మినిమం 10 millions అన్నా ఉండాలన్నమాట. అట్లాగే మనకి మొటిలిటీ, ప్రోగ్రెసివ్ మొటిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. మనకి మొటిలిటీ అనేది మరీ తక్కువ ఉన్నా కూడా ఐయుఐ సక్సెస్ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో మనకి సెమెన్ మొటిలిటీ కనీసం 20% పైన ఉండాలన్నమాట. సో అంటే మనకి కౌంట్ మినిమం 10 millions, కనీసం 20% మొటిలిటీ ఇవి ఉంటే మనకి ఐయుఐ ప్రాసెస్కి వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే మనకి ట్యూబ్స్ అనేవి నార్మల్ ఉండి సో సెమెన్ అనేది కూడా ఓకే ఉన్నప్పుడు మనం ఐయుఐ ప్రాసెస్కి వెళ్ళండి, సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్తాం. కాకపోతే ఐయుఐ ప్రాసెస్ అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్లైండ్ ప్రొసీజర్ అనమాట. అంటే మనం స్కాన్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి ఫాలిక్యులర్ స్టడీ స్కాన్లో మనం ఏం చెప్తాము అంటే ఇప్పుడు ఫాలికల్ గ్రోత్ అనేది చూసుకుంటూ ఉంటామన్నమాట. సో వన్స్ మనకి ఫాలికల్ రప్చర్ అయ్యింది అంటే ఐయుఐ ప్రాసెస్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. కాకపోతే మనకి ఎగ్ అనేది స్కాన్లో ఎప్పుడూ కనిపించదు అనమాట. అట్లాగే మనకి ఆ ఎగ్ అనేది ట్యూబ్ తీసుకుంటుందా లేదా, మనం స్పర్మ్ అనేది వన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్పర్మ్ ఎగ్ అనేవి కలుస్తున్నాయా లేదా, సో ఈ ప్రాసెస్ అన్నీ కూడా మనం నేకెడ్ అయ్యి అంటే మనం కంటితో చూడలేనివి అనమాట. సో మనం ఎప్పుడైనా కూడా ట్యూబ్ ఓపెన్ ఉంది, ఫాలికల్ వన్స్ రప్చర్ అయింది అంటే ఐయుఐ ప్రాసెస్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. సో అంటే మనకి సెమెన్ అనేది మొటిలిటీ కొంచెం తక్కువ ఉంటే సో సెమెన్ అనేది దాన్ని కొంచెం యుట్రస్లో వేసి దాన్ని డిస్టెన్స్ అనేది తక్కువ ట్రావెల్ అయ్యేటట్టు చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనకి కొంచెం సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో నార్మల్గా మనం ఐయుఐ ప్రాసెస్ అనేది ఒక 100 మందికి చేస్తే దానిలో సక్సెస్ ఎంతమందికి ఉంటుంది అంటే ఒక 10-15 మెంబర్స్కి ఉంటుందన్నమాట. సో ఇంతకి మించి మనకి ఐయుఐలో సక్సెస్ అనేది ఎక్కువ చేసుకోలేమన్నమాట. కాకపోతే ఏంటి అంటే మనకి ఐయుఐ ప్రాసెస్లో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇంకా సెమెన్ మంచిగా ప్రాసెస్ చేసిన సెమెన్ రావాలి అంటే మనకి ఏంటి అంటే నార్మల్ మనకి డెన్సిటీ గ్రేడియంట్ మెథడ్తో పాటుగా మనం మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నాలజీని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎవరికి అంటే ఐయుఐ మనకి సక్సెస్ అవ్వలేదు, 1 time చేసినా 2 times చేసినా వాళ్ళకి డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంది సెమెన్లో అంటే మనం మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. దీని ద్వారా ఏంటి అంటే మనం సెమెన్ని ప్రాసెస్ చేసినప్పుడు ఈ మైక్రోఫ్లూయిడిక్స్ లేయర్ ద్వారా పంపించినప్పుడు మనకి డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉన్న స్పర్మే మనకి అది బ్యారియర్ని క్రాస్ చేయగలదన్నమాట. సో అంటే మనకి మంచి డిఎన్ఏ ఉన్న స్పర్మ్ అనేది మనకి దొరుకుతుందన్నమాట. సో దాని ద్వారా ఐయుఐకి వెళ్ళొచ్చు. ఇట్లా కూడా మనం సక్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. డాక్టర్ గారు, జనరల్గా ఒకసారి ఐయుఐ చేయించుకున్న తర్వాత ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయొచ్చు అంటారా? అండ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఐయుఐ చేయించుకుంటే ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంటుందంటారు?
సో ఇప్పుడు నార్మల్గా అంటే మనకి WHO స్టడీస్ ప్రకారము, ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారము మనకి ఏంటి అంటే IUI మ్యాక్సిమం మనం 3 cycles 4 cycles కంటే ఎక్కువ ట్రై చేసినా, అంటే IUI మనకి 3 cycles తర్వాత ట్రై చేసినా కూడా సక్సెస్ అనేది డిక్లైన్ అవుతుందన్నమాట. సో అంటే మ్యాక్సిమం ఒక 3 cycles వరకు ట్రై చేస్తే క్యూములేటివ్ సక్సెస్ రేట్ అనమాట. అంటే మనకి ఒక సైకిల్లో ఒక 10 to 12% సక్సెస్ రేట్ తీసుకుంటే 3 cycles కలుపుకొని మనకి 25 to 30% వరకు సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఏ ఏజ్ గ్రూప్లో IUI ట్రై చేస్తే ఎక్కువ సక్సెస్ ఉంటుంది అంటే మనకి మ్యారీడ్ లైఫ్ అనేది చూసుకోవాలన్నమాట. సో మనకి మ్యారీడ్ లైఫ్ అనేది కొంచెం తక్కువ ఉంది, సో అంటే 5 years అట్లా ఉంది, ఎక్కువ ఏం ట్రీట్మెంట్స్ ట్రై చేయలేదు అన్నా కూడా, ఎగ్ నెంబర్స్ ఓకే ఉన్నాయి, మనకి స్పర్మ్ అనేది ఓకే ఉంది, సో అంటే మనం IUIకి ట్రై చేయొచ్చు అనమాట. లేదు మనకి వన్స్ లేడీకి 38 years క్రాస్ అయ్యాయి, సెమెన్ అనేది కూడా మనకి బార్డర్ లైన్లో ఉంది అంటే మనం IUI ప్రాసెస్కి వెళ్ళినా కూడా సక్సెస్ తక్కువ ఉంటుందన్నమాట. అట్లాగే మనకి కొంతమందికి ఏంటి అంటే కొంచెం అతుకులు అనేవి ఉంటాయన్నమాట. అంటే స్కాన్ చేసినప్పుడు ఓవరీస్ అనేవి ఎడ్హెషన్స్ ఉంటాయన్నమాట, అంటే ఫ్రీగా ఉండవు. సో మనం స్కాన్ చేసినప్పుడు అది కూడా గుర్తించవచ్చు అనమాట, అంటే ఓవరీ మూమెంట్ అనేది ఫ్రీగా ఉందా లేదా. సో ఇప్పుడు మనకి ఓవరీస్లో అంటే ఎండోమెట్రియోసిస్ వల్ల కానీ, లేదు ఎడ్హెషన్స్ వల్ల కానీ, లేదు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మనకి ఏంటి అంటే ఈ అతుకులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి ట్యూబ్ ఓవరీ రిలేషన్షిప్ అనేది దెబ్బతిన్నది అని అర్థమవుతుందన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్గా IUI సక్సెస్ అవ్వడానికి కూడా మనకి ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ అనమాట. అంటే మనం ఓవరీ తీసుకుంటే దానిపైన ట్యూబ్ కూర్చున్నప్పుడు మాత్రమే మనకి ఆ రిలీజ్ అయిన ఎగ్ని ట్యూబ్ అందుకోగలదన్నమాట. ఇట్లా మనకి ఎడ్హెషన్స్ అవి ఉన్నాయి అంటే మళ్ళీ మనకి IUI సక్సెస్ రేట్ అనేది తగ్గుతుందన్నమాట ఆ ఓవరీలో మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు. సో ఇట్లా మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ IUI సక్సెస్కి కంట్రిబ్యూట్ చేసేవి. సో చాలామంది అడుగుతూ ఉంటారనమాట, IUI సక్సెస్ అవ్వలేదు రీజన్ ఏంటి. కొంతమంది ఏంటి అంటే ఫస్ట్ బేబీ అవ్వడం చాలా ఈజీగా అయిపోతుందన్నమాట, కాకపోతే సెకండ్ బేబీ వచ్చేసరికి చాలా కష్టం అవుతుందన్నమాట. అంటే సెమెన్ బాగానే ఉంటుంది, చూడ్డానికి ఎగ్ నెంబర్స్ బాగానే ఉంటాయి, కాకపోతే ఏంటి అంటే ఎంత చేసినా కూడా చిన్న ట్రీట్మెంట్స్కి వెళ్ళినా, కొన్నిసార్లు IUI ప్రాసెస్కి వెళ్ళినా కూడా సక్సెస్ కష్టంగా ఉంటుందన్నమాట. వాళ్ళకు వచ్చే డౌట్ ఏంటి అంటే అన్నీ బాగానే ఉన్నాయి, ట్యూబ్ టెస్ట్ చేసుకుంటే ట్యూబ్ బాగానే ఉంది, అయినా కూడా సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఈ స్పర్మ్లో కూడా DNA డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఈ DFI టెస్టింగ్ ద్వారా అది బయటపడుతుంది. దానివల్ల కూడా కొన్నిసార్లు ఏంటి అంటే ఈ PCO వల్ల కూడా మనకి ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండదన్నమాట. అంటే ఎగ్ స్పర్మ్ కలుసుకోవడంలో డిఫికల్టీ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఎడ్హెషన్స్, సో ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల కూడా మనకి అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు అన్నమాట. డాక్టర్ గారు బెంగళూరు నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. కలగారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. కలగారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ మేడం నమస్కారం. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మేము బెంగళూరు నుండి మాట్లాడుతున్నాము. ఓకే అండి, చెప్పండి. మేడం నాకు 2022లో పాప పుట్టిందన్నమాట. ఓకే అండి. 2022 అక్టోబర్ 10th పాప డ్యూరింగ్ 7 months పాప చనిపోయింది. అయ్యో. ఓకే. సో నాకు 2 C-section జరిగింది. ఫస్ట్ బాబు అనమాట, సెకండ్ పాప. సో 2 C-section జరిగింది. ఓకే అండి. పాప పుట్టిన వెంటనే నాకు ఫ్యామిలీ ప్లానింగ్ టెబెక్టమీ చేసేసారనమాట. ఓకే. సో నా ఏజ్ ఇప్పుడు 35 మేడం. ఇప్పుడు నేను పాప మళ్ళీ నాకు ఇప్పుడు పాప కావాలి అనుకుంటున్నాము. ఓకే. మేము ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటున్నాము అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఒకటి 2 C-sections అయినాయి, అంటే సర్జరీస్ అనేవి 2 అయ్యాయి. సో C-sectionలో మనకి ఆల్రెడీ ట్యూబ్ అనేది కట్ చేశారనమాట. ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది కూడా అయిపోయింది. సో ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయి ఆల్మోస్ట్ 1.5-2 years అవుతున్నట్టుంది. సో మనకి ఏం చేస్తాము అంటే నార్మల్గా మనకి ట్యూబెక్టమీ ఆపరేషన్లో ట్యూబ్ అనేది కట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి ట్యూబ్ లెంత్ అనేది ఎక్కువగా కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి వన్స్ ఫైబ్రోసిస్ అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే ట్యూబ్ మళ్ళీ ఓపెన్ అవ్వకుండా చేస్తారు ట్యూబెక్టమీ ఆపరేషన్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, మళ్ళీ బేబీ కావాలి అంటే 2 అనమాట. ఒకటి ఏంటి అంటే ట్యూబ్ రివర్సల్ ఆపరేషన్ ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే IVF. ఇప్పుడు మనం ఈ ట్యూబ్ రివర్సల్ ఆపరేషన్ గురించి చూసినట్టయితే దీంట్లో మనకి సక్సెస్ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట ట్యూబ్ రివర్స్ ఆపరేషన్ చేసుకున్నప్పుడు. సో నార్మల్గా అది 20%, 25% మాత్రమే సక్సెస్ అనేది ఉంటుందన్నమాట ట్యూబ్ రివర్సల్ ఆపరేషన్కి.
సో వన్స్ మనకు ఆ ట్యూబ్ రివర్సల్ ఆపరేషన్ అనేది చేసిన తర్వాత మనం ట్యూబ్ టెస్ట్ చేసుకొని ట్యూబ్స్ ఓపెన్ అయ్యాయి అని చూసుకున్న తర్వాత కూడా వన్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటి అంటే ఎప్పుడైనా ట్యూబ్ మీద మనకి సర్జరీ అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ట్యూబ్లో వచ్చే ఛాన్సెస్ అనేవి హై ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఉంటాయి. సో వన్స్ మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అంటే ఇది కూడా అంటే మైండ్లో పెట్టుకోవాలన్నమాట. అంటే ఎక్కడైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందా అని ఆ రిస్క్ అనేది కూడా ఉంటుంది. సో అంటే మళ్ళీ ట్యూబ్ రివర్సల్ ఆపరేషన్ అనేది కూడా లాప్రోస్కోపీ ద్వారా కానీ, లేదు అతుకులు ఎక్కువగా ఉన్నాయి సిజేరియన్ తర్వాత అంటే మళ్ళీ లాపరోటమీ ఓపెన్ చేసే ఆపరేషన్ అనమాట. సో దీని సక్సెస్ ఛాన్సెస్ తక్కువ. సో ఇది రిస్క్ తీసుకునే బదులు మనకి ఇంకో ఆప్షన్ ఏంటి అంటే సేఫ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో ఏంటి అంటే మళ్ళీ మనకి ఇంకోసారి ఆపరేషన్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చేసి సేఫ్గా ఎగ్స్ని బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్తో కలిపి డైరెక్ట్ బేబీస్ ఫామ్ అయిన తర్వాత యూట్రస్లో ఎక్కిస్తారనమాట. సో దీంతో ఏంటి అంటే మనకి సక్సెస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సేఫ్ ప్రొసీజర్ అనమాట. ఆల్రెడీ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయింది, మనం ట్యూబ్స్ని టచ్ చేయట్లేదు కాబట్టి 100% మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు యూట్రస్లోనే వస్తుందన్నమాట. సో ఇట్లా మనకి అంటే ఐవీఎఫ్కి వెళ్తే మనకి సేఫ్ అనమాట. సో అంటే దీంట్లో మనకి సక్సెస్ ఛాన్సెస్ హెల్దీ బేబీ వచ్చే ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనకి. ఎస్ డాక్టర్ గారు, చాలామంది చాలా ఇయర్స్ నుంచి పిల్లలకు ప్లాన్ చేస్తున్నాం, న్యాచురల్గా ట్రై చేస్తే అవ్వట్లేదు అంటుంటారు. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ 5 years 10 years నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఐవీఎఫ్కి వెళ్ళాలా, ఐఓఐకి వెళ్ళాలా, దేనికి వెళ్తే దేని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ బాడీకి ఏది సెట్ అవుతుంది అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? సో ఎప్పుడైనా కూడా అంటే మన ఫస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు కపుల్ సో మ్యారీడ్ లైఫ్ ఎంత, దాంతో పాటుగా ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో మొన్న ఒక కపుల్ వచ్చారనమాట మన దగ్గరికి. ఆల్మోస్ట్ 7-8 years అయింది మ్యారేజ్ అయ్యి. ఏజ్ చూసుకుంటే అరౌండ్ 32 years అలా ఉన్నారనమాట. వాళ్ళు ఏంటి అంటే ట్రై చేయడం ఎప్పటి నుంచి అంటే జస్ట్ ఒక 2-3 years నుంచి ట్రై చేస్తున్నారనమాట. సో ఫస్ట్ 5 years వాళ్ళు ఏంటి అంటే బ్యారియర్ యూస్ చేశారు, అంటే పిల్లలు వద్దు అని. సో హిస్టరీ తీసుకునేటప్పుడు ఏంటి అంటే మనకి ఈ పాయింట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కరెక్ట్గా ట్రై చేస్తున్నారు, 2 years నుంచి ట్రై చేస్తున్నారు, వేరే ఎక్కువ ట్రీట్మెంట్స్ తీసుకోలేదు, వాళ్ళ లోపల అంటే ఎగ్ కౌంట్ అంతా బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి, సెమెన్ బాగుంది అంటే చిన్న ట్రీట్మెంట్స్కి వెళ్ళండి అని చెప్పొచ్చు అనమాట. లేదు మనకి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 years 12 years అవుతుంది, అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళు ట్రై చేశారు, అయినా సక్సెస్ అవ్వట్లేదు, మనకి సెమెన్ కౌంట్ అనేది బార్డర్ లైన్లో ఉంది అంటే మనం ఏం చెప్తాము అంటే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళండి, సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇట్లా కపుల్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, వాళ్ళ ఎగ్ కౌంట్ ఎలా ఉంది, వాళ్ళ సెమెన్ కౌంట్ ఎలా ఉంది, సో వాళ్ళ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఆస్పెక్ట్స్ అనేవి చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి క్లారిటీగా చెప్తామన్నమాట. ఈ ట్రీట్మెంట్కి వెళ్తే ఇంత సక్సెస్ ఉంటుంది. సో మనం ఇట్లా అంటే ఈ ఒక ఐడియా అనేది ఇస్తామన్నమాట వాళ్ళకి, ఏ ట్రీట్మెంట్ చూస్ చేసుకోవాలి అనేది మనం పేషెంట్కే చెప్తామన్నమాట. సో మనం ఇచ్చిన ఐడియాని బట్టి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా డిసైడ్ చేసుకోగలుగుతారు ఏ ట్రీట్మెంట్కి వెళ్తే ఎంత ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. కర్నూలు నుంచి కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ గారు. రాజశేఖర్ గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే సార్, చెప్పండి. నమస్తే మేడం. మేడం ఐవీఎఫ్కి వెళ్ళాలనుకుంటున్నాం మేడం. ఓకే సార్. ఇంకోటి మేడం, ఫస్ట్ మా ప్రాబ్లం చెప్తాను మేడం. మా మిసెస్కి ఎగ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, 5 or 6 years ఉన్నాయి. ఓకే సార్. ఇంకోటి ఏంటి మేడం, ఇవి లాస్ట్కి కొంచెం హెల్తీ ఎగ్స్గా రావడం లేదంటున్నారు. మేము కర్నూలులో చూపించాము. ఓకే సార్. వచ్చేసి హస్బెండ్కి అయితే ప్రాబ్లం లేదన్నారు. ఓకే అండి. ఓన్లీ మా మిసెస్కి మాత్రం ఎగ్స్ ఎక్కువగా ఉండడం లేదు. రెండోది ఫైనల్కి వచ్చేసరికి అవి హెల్తీగా ఉండలేవు అంటున్నారు. ఓకే సార్. ఎట్లా మేడం ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఓకే అండి. ఇంకొకటి మేడం, ఫోన్లోనే అడుగుతున్నాను, ఈ హైదరాబాద్ లో ఫర్టిలిటీ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. అవును సార్. ఏ బ్రాంచ్ లో మాకు మంచి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది? ఇప్పుడు ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మనకి అడిగింది ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ ఒకటి బాగుండట్లేదు అని చెప్పారు అని అంటున్నారు. సో వన్స్ మనం ఏంటి అంటే ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు మనం ఏం చూస్తాము అంటే ఫాలికిల్ అనేది రప్చర్ అవుతుందా లేదా అంటే మనం వన్స్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఫాలికిల్ మనకి 17 mm 20 mm ఈ స్టేజ్కి రీచ్ అయింది, ఎండోమెట్రియం లైనింగ్ మంచినే ఉంది అంటే వన్స్ మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. మనకి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అరౌండ్ మనకి 36 hours తర్వాత ఎగ్ రిలీజ్ అనేది అయ్యిందా లేదా అనేది చూసుకుంటాం. కొన్నిసార్లు ఏంటి అంటే కొంతమందికి ఎగ్ రిలీజ్ అవ్వడంలో కూడా ప్రాబ్లం ఉంటుందన్నమాట.
అంటే మనకి ఎగ్ అనేది ఫాలికల్ నుంచి సరిగ్గా రిలీజ్ అవ్వకుండా, సో మనకి రిలీజ్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఫాలికల్ సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట. సో అట్లా అవ్వకుండా మనకు ఒక సిస్ట్ లాగా అయ్యింది అంటే మనకి అన్రప్చర్డ్ ఫాలికల్ అనేది ఉంది అంటే అప్పుడు ఏమంటాం, మనకి ఎగ్ అనేది సరిగ్గా క్వాలిటీ లేదు, సో మనకి రప్చర్ అనేది అవ్వట్లేదు. సో అది మనకి ఫస్ట్ సైకిల్లో అలా ఉంది అంటే సెకండ్ సైకిల్లో ఏంటి అంటే మనం కొంచెం ట్రిగర్ ఇంజెక్షన్స్ చేంజ్ చేయడము, లేదు ఫాలికల్ సైజ్ని బట్టి ముందే ట్రిగర్ ఇంజెక్షన్స్ ప్లాన్ చేయడము, ఇట్లా అంటే హార్మోన్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తామన్నమాట. లేదు మనం అన్నీ చూసుకున్నా కూడా కొంతమందిలో ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడంలో ప్రాబ్లం ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంది, మ్యారేజ్ అయ్యి ఎక్కువ ఏజ్ అవుతుంది అంటే టైం అనేది వేస్ట్ చేయకుండా ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫర్టిలిటీ బ్రాంచెస్ అనేవి ఎక్కువ ఉన్నా కూడా మనకి 49లో అనేది ఎక్కడికి వెళ్ళినా సేమ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి అంటే హైదరాబాద్లో బెస్ట్ ఐవీఎఫ్ ల్యాబ్ విత్ అంటే యూరోప్లో ఉన్న టెక్నాలజీ అంతా మంచిగా ఉండి బెస్ట్ సక్సెస్ రేట్ ఉంది అంటే 49 ఏ బ్రాంచ్ అన్నా అప్రోచ్ అవ్వచ్చండి. అన్ని బ్రాంచెస్లో కూడా మనకి ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఐఓఐ ఫెయిల్ అయితే ఐఓఐకి మళ్ళీ ట్రై చేయొచ్చా అని, ఐవీఎఫ్ ఫెయిల్ అయితే ఐవీఎఫ్కి మళ్ళీ వెళ్ళొచ్చు అంటారా, లేదంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఐఓఐ చేయించుకోవచ్చు అంటారా, ఏదో ఒకటి ఫెయిల్ అయితే ఇంకో దానికి వెళ్ళొచ్చు అంటారా? సో ఇప్పుడు మనకి ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయినా కూడా మనకి అది ట్యూబ్స్ అనేవి నార్మల్ ఉన్నాయి, హస్బెండ్ స్పర్మ్ అనేది బాగుంది, మనకి ఏజ్ అనేది ఓకే చిన్నగానే ఉంది అంటే డెఫినెట్గా మనం అంటే న్యాచురల్గా ట్రై చేయండి ఒక 3-4 months. అంటే మనం ఇలా కూడా చూసామన్నమాట, ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా కొంతమంది న్యాచురల్గా కూడా కన్సీవ్ అవుతారనమాట. సో దానికి కూడా మనకి పాసిబిలిటీ అనేది ఉంది. కొంతమంది ఏంటి అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత కూడా ఐయుఐ చేయించుకున్నా కన్సీవ్ అవుతారు. సో ఇంకొంతమంది ఏంటి అంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అంటే మనం చూస్తూ ఉంటామన్నమాట. ఒక ఐవీఎఫ్లో ఏంటి అంటే మనకి ఇంజెక్షన్స్ అవి ఇచ్చిన తర్వాత మనకి బేబీస్ అనేవి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ అనేది వస్తుందన్నమాట కొంతమందికి. సో నెగిటివ్ అనేది వచ్చిన తర్వాత అంటే వాళ్ళు అంటే డెఫినెట్గా కూడా మనకి హోప్ అనేది కొంచెం తగ్గుతుంది, కొంచెం అంటే డిప్రెసింగ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే వన్స్ ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే మనకి డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా అసలు ప్రెగ్నెన్సీనే రాదు అనేది కేవలం అపోహ మాత్రమే అనమాట. అట్లాంటి వాళ్ళకు కూడా మనకి హై ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గరే మనం అట్లాంటివి చాలా కేసెస్ చూసాము. వన్స్ మనకి ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, ట్యూబ్స్ అంటే బ్లాక్ ఉన్నాయి, ఇంకేమన్నా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి ఏంటి అంటే నెక్స్ట్ ఇంకో ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా హై సక్సెస్ ఛాన్స్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఇంజెక్షన్స్ తీసుకున్నారు అంటే వాళ్ళ బాడీ అనేది ప్రైమ్ అయి ఉందన్నమాట. అట్లాంటి వాళ్ళకి కొంచెం ప్రోటోకాల్ అనేది చేంజ్ చేసి మనం ఐవీఎఫ్ చేసిన తర్వాత బేబీ క్వాలిటీ అనేది బాగుంటుంది, డెఫినెట్గా కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మన దగ్గరే అట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయన్నమాట, సెకండ్ సైకిల్లో సక్సెస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు. డాక్టర్ గారు, జనరల్గా మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకున్నాం, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, న్యాచురల్గా చేస్తే అవ్వట్లేదు, ఐవీఎఫ్కి వెళ్తే అవ్వట్లేదు, ఐఓఐకి వెళ్తే అవ్వట్లేదు అని చెప్తారు. అసలు వాళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటంటారు డాక్టర్ గారు? అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్తుంటారు. సో ఇప్పుడు ఎవరికన్నా మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే మనం అన్నీ చూస్తామన్నమాట. అంటే మనకి ఐయుఐకి వెళ్ళిన సక్సెస్ సరిగ్గా లేదు, సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్తాం. సో ఇప్పుడు మనం చెప్పినట్టు ఐవీఎఫ్లో కూడా సక్సెస్ సరిగ్గా లేదు అంటే మనం రిట్రాస్పెక్టివ్గా చూసుకుంటాం అనమాట. సో దేనివల్ల లేదు, మనకి స్పర్మ్ అనేది డిఎఫ్ఐ డ్యామేజ్ అనేది ఏమన్నా ఎక్కువగా ఉందా, కొంచెం ఏమన్నా ఎగ్ క్వాలిటీలో ఏమన్నా కొంచెం లోపం అనేది ఉందా, సో వాళ్ళ జీన్స్లో ఏమన్నా ప్రాబ్లం అనేది ఉందా, సో ఇట్లా జెనెటిక్ టెస్టింగ్స్ ఇట్లా అన్నీ చేయించుకున్న తర్వాత ఏంటి అంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. కొంతమంది జీన్స్ దీనివల్ల కొంచెం ఊసైట్ క్వాలిటీ అనేది తక్కువ ఉండొచ్చు. మనకి కొంతమందికి ఏంటి అంటే ఐవీఎఫ్ అంటే ఊరికే ఫెయిల్ అవుతున్న రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది ఉండొచ్చు అనమాట. ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకి ఇది రిసెప్టివిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే మనకి ఏ సైకిల్లో మనం ట్రాన్స్ఫర్ చేసి ఏ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తే మనకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకా మంచి అంటే ఎంబ్రియో రావడానికి ఇంకా వేరే కొంచెం
ప్రోటోకాల్ చేంజ్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రోటోకాల్ చేంజ్ చేసి ఇంకా బెస్ట్ ఎంబ్రియో అనేది వచ్చేటట్టు చేసి అట్లా ఇంప్లాంటేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా వాళ్ళకి ఏంటి అంటే మనకు ఆ ఎంబ్రియో అనేది బాగుందా లేదా జెనెటిక్ మెటీరియల్ టెస్టింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎంబ్రియోనే మనం చూసుకోవచ్చు, అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తామన్నమాట. అంటే మనకి జీన్స్ అన్నీ బాగున్నాయా లేదా మనం అంటే పెట్టబోయే బేబీలో. సో ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్గా టెస్టింగ్ చేసుకొని ఆ తర్వాత మనం ట్రాన్స్ఫర్కి వెళ్తామన్నమాట. వన్స్ మనకి ఎండోమెట్రియం అంతా బాగుంది, సో రిసెప్టివిటీ పీరియడ్లో మనం ఆ జెనెటిక్ మెటీరియల్ బాగున్న బేబీని పెడితే ఆల్మోస్ట్ మనకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అంటే ఇట్లా ఒక్కొక్క ప్రాసెస్ అనేది మనం చూసుకొని వెళ్తే డెఫినెట్గా సక్సెస్తో వెళ్ళేటట్టు చూడొచ్చు అన్నమాట. డాక్టర్ గారు, సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ట్రై చేసే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. ఫస్ట్ బేబీ న్యాచురల్గా అయింది, కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అప్పుడు అంటే ప్రాబ్లం అవుతుంది సెకండ్ టైం ప్లాన్ చేసేప్పుడు అంటారు. ఇలాంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఏంటంటారు డాక్టర్ గారు? సో వన్స్ మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే మనం చూసుకోవాలన్నమాట. అంటే ఏ రీజన్ వల్ల వాళ్ళకి ఉంది అంటే ఫస్ట్ వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయా లేదా. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సెమెన్ టెస్ట్లో ఏమన్నా అంటే సడన్గా వాళ్ళ సెమెన్ ఏమన్నా డ్రాప్ అయిందా, లేదు సెమెన్ కౌంట్ ఏమన్నా 0 అయ్యిందా. సో సెమెన్ అనాలిసిస్ అనేది కూడా కంపల్సరీ చేసుకొని చూడాలన్నమాట. సో ఇట్లా చాలా చూస్తుంటాం. అంటే సడన్గా హస్బెండ్ కౌంట్ అనేది చెక్ చేస్తే సడన్గా అది తక్కువ అయిపోవడం, 5 మిలియన్స్ అయిపోవడం, 2 మిలియన్స్ అయిపోవడం, కొంతమందికి ఎజూస్పర్మియా. సో ఇట్లా ఉంటుందన్నమాట. కొంతమందిలో ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు అనమాట. సో కొంతమందిలో ఏంటి అంటే మనకి పీసీఓఎస్ అనమాట. అంటే వాళ్ళకి అంటే సడన్గా వెయిట్ పెరగడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా అవ్వడం వల్ల వాళ్ళ లోపల ఉన్న పీసీఓఎస్ అనేది మనకి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువైపోయి దానివల్ల ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవ్వడం. సో ఇట్లా చాలా రీజన్స్ అనేవి ఏర్పడవచ్చు. మనం ముందు చెప్పుకున్నట్టు సిజేరియన్ వల్ల ఎడెషన్స్ అనేవి ఏర్పడవచ్చు అనమాట. దీనివల్ల కూడా మనకి ఎగ్ అనేది ట్యూబ్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇదేంటి రీజన్ అనేది చూసుకొని దాన్ని బట్టి మనం చెప్తాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.